శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం 9 రోజులుగా ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వాన్ని అనుసంధానిస్తూ ఉన్నాం. ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నాం మనం. నిన్నటి రోజున గరుత్మంతుడు అమృతం తెచ్చే ఘట్టంలో ముందుగా గజకచ్చపాలను, సముద్రంలో ఉన్నటువంటి బోయలను భక్షించటం, ఆ తర్వాత వాలకిలుల యొక్క చరిత్ర, గరుత్మంతుని యొక్క దేవతలతో యుద్ధం, విష్ణువు గరుత్మంతుడికి వరాలు ఇవ్వడం, ఇంద్రుడు కూడా గరుత్మంతుడికి వరాలు ఇవ్వడం వరకు మనం చెప్పుకున్నాం. సరే, ఇవాళ 10వ భాగంలో మనం ఆ గరుత్మంతుడు తనకి పాములు భోజనంగా వరాన్ని ఇంద్రుడి వల్ల పొందాడు. ఇంద్రుడి కంటే పరాక్రమవంతుడు అయినా కూడా 3 లోకాలకి అధిపతి కాబట్టి ఆయన గౌరవించి ఈ పక్షీంద్రుడు దేవేంద్రుడిని గౌరవించాడు. సరే, అమృత పాత్ర తీసుకొని బయలుదేరాడు. ఆయన వెంట ఇంద్రుడు కూడా బయలుదేరాడు అదృశ్య రూపంలో. మెల్లిగా వచ్చి మరకతమణుల్లాగా ఉన్నటువంటి పచ్చటి దర్భల మీద అమృత పాత్రని పెట్టాడు. పాముల దగ్గరికి వెళ్ళి, ఆ సర్పరాజులు సోదరులే కదా, ఓ సోదరులారా, అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి, అస్మజ్జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్. దినకర పవన అగ్ని తుహిన దీప్తులకు అరిగాన్ అన్నాడు. అంటే సాక్షిగా. సోదరులారా, ఆ దేవేంద్రుడి చేత చక్కగా రక్షింపబడుతూ ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చి వేశాను. సూర్యుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, చంద్రుడు అనేవాళ్ళు సాక్షులుగా నా తల్లి అయినటువంటి వినతాదేవి యొక్క దాసీతనం పోయింది అన్నాడు. ఇక్కడ అనిమిషనాథ సుగుప్తమైన అమృతాన్ని అన్నాడు. అమృతాన్ని తాను తేవడంలో ఉన్నటువంటి తెగువను గరుత్మంతుడు చెప్పడంతో పాటు గుప్తంగా ఉన్నటువంటి ఇంద్రుడి బారి నుండి అమృతాన్ని రక్షించుకోవడం మీ శక్తియుక్తుల మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడంలో ఇందులో వ్యంగ్యం కనపడుతోంది. అయితే అమృతం తేవటమే కానీ దాన్ని తాగించడం తన బాధ్యత కాదని ఇక్కడ వ్యంగ్యం. వాళ్ళు కూడా అడగలాల, అమృతం తెచ్చి ఇమ్మన్నారు అంతే. వెంటనే తల్లిని తీసుకొని వెళ్ళడంలో అది మనకి స్పష్టమవుతోంది. అన్నయ్యలతో చెప్పాడు, అన్నయ్యలారా, మీరు చక్కగా స్నానం చేసి ఆ తరువాత చక్కగా అలంకరించుకొని వచ్చి ఈ అమృతం తాగండి అని వాళ్ళందరినీ పంపించాడు. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు వినతాదేవిని తన వీపు మీద ఎక్కించుకొని పాములకి కనపడకుండా ఉండేటువంటి దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంకా పాముల అమృతం ఉపయోగించడంలో ఉత్సాహంతో స్నానం చేసి చక్కగా అలంకరించుకొని రావడానికి ముందే
ఒక గమ్మత్తు చేశాడు ఇంద్రుడు వెంటనే ఆ అమృత భాండాన్ని గ్రహించి అమరావతి నగరానికి వెళ్ళి పూర్వం ఏ విధంగా అయితే తాను అమృతాన్ని రక్షిస్తూ ఉన్నాడో అట్లాగే ఆ అమృతాన్ని అదే స్థానంలో పెట్టి స్థిరమైనటువంటి రక్షణలో సమర్థతతోటి రక్షించుకుంటూ సుఖంతో ఉండిపోయినాడు ఇంద్రుడు. గరుత్మంతుడు కూడా అదే చెప్పాడు కదా. ఆ తరువాత ఆ పాములు అమృతం తాగడానికి వెళ్ళినాయి. కానీ అక్కడ అమృత భాండం కనపడలా దర్భల మీద. వెంటనే ఆ దర్భలని నాకినాయి. వాటి యొక్క అంచులు పదునుగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క నాలుకలు రెండుగా చీలిపోయినాయి. అప్పటి నుంచి పాములు ద్విజిహ్వులు అంటే రెండు నాలుకలు గలవిగా ఉన్నాయి. అమృతం ఆ దర్భల మీద కొన్ని చుక్కలు పట్టడం వల్ల దర్భలు పవిత్రాలైనవి. అందుకనే దర్భలని పవిత్రములు కుశలు అని పేరుస్తారు. ఇక్కడ ఫలశ్రుతి కూడా చెప్పాడు ఈ ఉపాఖ్యానానికి. ఈ సౌపర్ణోపాఖ్యానము భాసురముగ వినిన పుణ్యపరులకు అధిక శ్రీ సంపదలగు దురిత నిరాసంబగు పాయు ఉరగ రక్షోభయముల్. ఈ గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఈ దివ్యమైనటువంటి కథని ఎవరైతే వింటారో అటువంటి పుణ్యాత్ములకి అధికమైనటువంటి సిరి సంపదలు వస్తాయి. వాళ్ళ యొక్క పాపం క్షయమైపోతుంది. అట్లాగే పాముల నుండి రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి అని గరుడోపాఖ్యానం వినడం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ ఫలశ్రుతి రూపంలో నన్నయ్య గారు మనకి అందించారు. ఇక ఆ తరువాత ఆదిశేషుడి యొక్క కథ చెబుతున్నారు. ఈ విధంగా పాములు అమృతాన్ని తాగే భాగ్యం పొందలేక వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆదిశేషుడు తన తల్లి తమ్ముళ్ళు చేసినటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యానికి వాళ్ళ మీద అసహ్యపడి కాసేపు దుఃఖించి వాళ్ళందరినీ విడిచిపెట్టి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నియమనిష్టలతోటి ఆ బదరికావనం, గోకర్ణ క్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో అనేక వేల ఏళ్లు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషపడి ఆయన తపస్సుకి ఆయన ఎదుట నిలబడ్డాడు. ఏదైనా వరం కోరుకోమని అంటే అప్పుడు ఆదిశేషుడు వరం కోరుకున్నాడు. మహాత్మా బ్రహ్మదేవ పితామహ, తల్లియు నా సహోదరులును మూర్ఖులై ధర్మువును జితంబు తప్పి వినతకు ఆవైనతేయునకు అపకారములు చేసిరెప్పుడు వారు సహింపగ ఎగ్గుసేయుదు ఏను రోసితి వారితో పొత్తల్ల తపంబు సేయుచు శరీర భారంబు విడిజెద పరమేష్టి అనవుడు ఆతని సమబుద్ధికి అజుడు మెచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండవు అఖిలంబు తాల్పనోపునట్టి ధైర్యయుతుడవు ఇది అనన్య విషయము ఇమ్మహీ భారంబు నీవ తాల్పవలయు నిష్టతోడా అని శీసపద్యంలో నన్నయ్య గారు చెప్తున్నారు. ఓ బ్రహ్మదేవుడా, నా తల్లి అయినటువంటి కద్రువ, నా తమ్ముళ్ళు మూఢులై ధర్మాన్ని యుక్తాన్ని విడిచిపెట్టి నా సవతి తల్లి అయినటువంటి వినతాదేవికి ఆమె కుమారుడైనటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి గరుత్మంతుడికి కీడు చేశారు. వాళ్ళు ఓర్వలేక ఎప్పుడు ఇట్లాగే హాని చేస్తూ ఉంటారు అసూయ వల్ల. నేను వాళ్ళను చూసి అసహ్యపడుతున్నాను. వాళ్లతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ దేహం యొక్క భారాన్ని విడిచిపెడతాను, అంటే ఈ శరీరాన్ని విడిచిపెడతాను తపస్సులో.
అని ఆదిశేషుడు అనగా బ్రహ్మ ఆదిశేషుడి యొక్క ధర్మబుద్ధికి మెచ్చుకొని, నాయనా, నీవు ఎల్లప్పుడూ సత్యం పట్ల ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడివి, సర్వము భరించే ధైర్యంతో కూడినటువంటి వాడివి. ఇది ఇతరులకు శక్యం కానటువంటి విషయం. ఈ భూమి యొక్క బరువును నీవే నియమంతో భరించాలి, అంటే ఈ భూభారాన్ని నువ్వే వహించాలి అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఇంకా అంటున్నాడు, వినతకు ఆత్మజుండైన వీరుడు కశ్యపవలకిల్య సన్మునుల వరంబు కన్న ఖగముఖ్యుడు వాసవు నోర్చియున్న సద్వినుత బలుండు కావున వివేకమున వినతాతనూజుతో ఘనముగ చెల్మిజేయుమిది కార్యము నీకు భుజంగమేశ్వరా. ఓ సర్పరాజైనటువంటి ఆదిశేషుడా, ఆ వినతాదేవి కుమారుడైనటువంటి గరుత్మంతుడు మిక్కిలి పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలకిల్యులు మొదలైనటువంటి గొప్ప మునుల యొక్క వరం పొందినటువంటి పక్షీంద్రుడు, పక్షులలో శ్రేష్ఠుడు, ఇంద్రుడిని ఓడించి సజ్జనుల చేత కీర్తింపబడినటువంటి బలం కలిగినవాడు. కాబట్టి తెలివితోటి నీవు ఆ గరుత్మంతుడితోటి స్థిరమైనటువంటి స్నేహంలో ఉండు. అతడితో స్నేహం చేయడం వల్ల నీకు అనేక లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం నీ కర్తవ్యం అదే అని బోధించాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఆదిశేషుడు భూమి యొక్క సమస్త భారాన్ని ధరించి తన యొక్క 1000 పడగల మీద గరుత్మంతుడితో స్నేహం కలిగి ఉన్నాడు. ఇక్కడ వాసుకి ఉన్నాడుగా, ఆయన తమ్ముడు. ఆ వాసుకి, ఆ సర్పశ్రేష్ఠుడు తల్లి అయినటువంటి కద్రువు యొక్క శాపం చేత జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో సంభవించేటటువంటి ఈ సమస్త సర్పముల యొక్క వినాశనానికి భయపడి తన యొక్క బంధువులను, ఐరావతుడు మొదలైనటువంటి సోదరులను పిలిపించి దుఃఖభారంతో ఈ విధంగా అన్నాడు వాసుకి. చిరముగ బ్రహ్మకున్ తపముసేసి అనంతుడు అనంతధారుణీ భరగురు కార్యయుక్తుడై పన్నగ ముఖ్యుల పొత్తువాసి చెచ్చెర తనయంత నుండి మది చేర్చి తలంపడ యొక్కనాడు దుర్భరతర దంతశూకకుల భావి భయ ప్రభావిత ఘాతకృత్యముల్. మన సోదరుడు ఆదిశేషుడు అనేక వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి విస్తృతమైనటువంటి ఈ సమస్త భూమండలాన్ని భరించడం అనేటువంటి గొప్ప కార్యంతో కూడి సర్పశ్రేష్ఠుల యొక్క స్నేహాన్ని విడిచిపెట్టి శీఘ్రంగా తనంత తానుగా వేరుగా ఉండి ఒకప్పుడైనా కూడా మిక్కిలి భరింపశక్యంగాని ఈ పాముల యొక్క సముదాయానికి ముందు భావి కాలంలో కలగబోయే భయాన్ని తొలగించే పనులను మనస్సులో కూడా ఏమాత్రము తలుచుకోకుండా ఉన్నాడే అన్నాడు. ఇక్కడ బ్రహ్మను తపస్సుతో మెప్పించాడు. భూభారాన్ని మోసే దుష్కరమైన కార్యాన్ని సాధించాడు ఆదిశేషుడు. ఇటువంటి ఇంత సమర్థుడే ఉండి కూడా తన సర్పకులానికి రాబోయే మహాప్రళయం గురించి పట్టించుకోవటం లేదని వాసుకి తన బంధువులతో చెబుతున్నాడు, సోదరులతో చెబుతున్నాడు. ఇక్కడ చిన్న చిన్న మాటలతో మొదలై చివరి చరణమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి దీర్ఘ సమాసంతో చేసినటువంటి వాక్య విన్యాసం ఉందే, అది ఆరోహ క్రమాన్ని సూచిస్తూ వాసుకు యొక్క మనోవేదన మనకి వ్యక్తం పరుస్తున్నది. అది నన్నయ్య గారి యొక్క కవిత వైభవం. వాసుకు అంటున్నాడు, ఇంకా అమృతం కోసం సముద్రాన్ని మధించేటప్పుడు కవ్వమైనటువంటి మందర పర్వతానికి ఆ తరించడానికి ఉపయోగపడే తాడుగా నేను ఎంతో కష్టపడ్డాను. నా కష్టానికి మెచ్చి
దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి వేడుకొని నాకు మాత్రం నాశనం లేకుండా ఉండేటట్లు అన్ని భయాల నుండి విముక్తి అయ్యేటట్లుగా వరమిచ్చారు. ఎందుకని? నేను చేసిన మేలు వల్ల, కబపు తాడుగా ఉపయోగపడటం వల్ల. నాకు భయం లేకపోయినా కూడా మన తల్లి అయినటువంటి కద్రువ శాపం వల్ల సర్పాల యొక్క సముదాయానికి వినాశం కలుగుతూ ఉండటం వల్ల నా మనస్సులో దుఃఖం సహించలేకుండా ఉన్నాను. సర్పాలకు కలిగే నాశనాన్ని తొలగించే ఉపాయం ఏదైనా ఉందా? ఏం చేద్దాం అని అమితంగా దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆ వాసుకితోటి కొన్ని పిల్లపాములు ఉన్నాయి. వాళ్ళు గర్వంతో ఇట్లా పలికారట. గర్వం అనంతుడికి వాసుకి ఇక్కడ భేదాన్ని మనకి తెలియజేస్తున్నాడు. వాసుకి సర్పజాతి పట్ల ఉండే అభిమానం ఈ పద్యం మనకి సూచిస్తోంది. బ్రహ్మవరం వల్ల ఆయనకు హాని ఉండదు. అయినా అతడు తన యొక్క సోదరులకు కలగబోయేటటువంటి వినాశనాన్ని గురించి బాధపడుతున్నాడు. నాగకుమారులు వయసులో చిన్నవాళ్లు కావడం వల్ల గర్వంతో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అంటున్నారు. అనంతుడికి వాసుకి ఉన్న భేదాన్ని తెలపడంలో వరుసగా పద్యాన్ని వచనాన్ని ఎన్నుకున్నాడు నన్నయ్య గారు. ఇది ఆయన యొక్క రుచిరార్థ సూక్తికి నిదర్శనంగా పెద్దలు వ్యాఖ్యానిస్తారు. మొదట పద్యంలో చెప్పాడు, రెండోది వచనంలో వేశాడు. ఆ పిల్లపాములు అన్నయ్యతోటి, అన్నయ్య జనమే జయుని చేయు సర్పయాగమునకు విఘ్నము అందరముగా వింతము, అతడు ధర్మార్థి కావున దారుణీసురలమై అడుగుదము, ఇదియు చేయకు మనియును కొందరమతనికి కూర్చు మంత్రులమై, ఈ క్రతుక్రియ చేసి ఇహ పరములకగు పెక్కు దోషంబులని హేతువులు చూపి ఉడిగింతము అందరము నొక్కమొగిన భక్ష్యభోజ్యలేఖ్య పానీయముల మీద సదములోని విప్రజనుల మీద వెగడు పడగ పారి వెరపింతము వజ్జలు తత్ప్రయోగ విధులు తప్పి పరవా. ఇది వాళ్ళు చెప్పిన ఉపాయాలు. ఆ పిల్లపాములు శీసపద్యంలో చెప్పారు నాన్నయ్య గారు. అన్నయ్య, ఆ జనమేజయుడు చేసే సర్పయాగానికి మనం అందరం ఆటంకాలు కలిగిద్దాం. ఎట్లాగంటావేమో, ఆ జనమేజయుడు ధర్మాన్ని కోరే ప్రభువు కాబట్టి మనం అందరం బ్రాహ్మణులమై ఈ యజ్ఞం చేయవద్దని యాచిద్దాం. మనలో కొందరం ఆ జనమేజయుడికి ఇష్టులైనటువంటి మంత్రులుగా మారి ఈ యాగాన్ని చేయడం వల్ల ఇహపర సౌఖ్యాలకి పెక్కు లోపాలు కలుగుతాయని కారణాలు చూపించి ఆయనే మానుకునేటట్టు చేద్దాం. అట్లాగే అందరం ఒకే దీక్ష భూని భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు, పానీయాలు అనేటువంటి 4 విధాలైన ఆహారాల మీద, సభలోని బ్రాహ్మణుల మీద వికారంగా పరుగెత్తి 6 త్విక్కులు మొదలైన గురువులు ఆ యజ్ఞాలు చేసే విధానాలు విడిచిపెట్టి పారిపోయేటట్టు చేద్దాం. ఆ పదార్థాల మీద మనం పాకితే అది విషపూరితాలు అవుతాయని వాళ్ళు పారిపోతారుగా అని వాళ్ళు ఈ 3 ఉపాయాలు చెప్పారు. ఆ నాగకుమారులు ఈ విధంగా మాట్లాడితే ఆ నాగుల్లో తెలివిగల వాళ్ళైనటువంటి కొందరు సర్పశ్రేష్ఠులు ఈ విధంగా అన్నారు. ఇవి మీ కన్నియు చేయగా అవునని తలపకుడు భూసురాహుతి మంత్రోద్భవ దారుణ దహన శిఖల్ కవిసిన నెద్దియును చేయగా నెడకలదే. ఇది తెలివైనటువంటి పాముల మాట. మీరు చెప్పినవన్నీ చేయడానికి వీలవుతాయని అనుకుంటున్నారా? అది అంత తేలిక అనుకుంటున్నారా? ఆ బ్రాహ్మణోత్తములు అగ్నిలో వ్రేల్చేటప్పుడు చదివేటటువంటి మంత్రాల వల్ల పుట్టే భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వ్యాపిస్తే
ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏముండదు. వెంటనే ఈ మాటలు విని వాసుకి తమ్ముడైనటువంటి ఏలాపుత్రుడు, వాడి పేరు ఏలాపుత్రుడు, ఆ నాగకుమారుడు ఈ విధంగా అన్నాడు అన్నయ్యతోటి, శాపమిచ్చునాడు జనని ఉత్సంగంబునందు నిద్రబోయినట్లయుండి అమరవరుల కజునకైన అన్యోన్య సంభాషణంబు లెరుగపడక వింటి. ఆమె శాపం ఇచ్చింది పిల్లలకి, కానీ తల్లి హృదయం కదా, కోపంలో శాపం ఇచ్చినప్పటికి కూడా ఆ తర్వాత ఆమె మథన పడింది, బాధపడింది. ఆ రోజున శాపం ఇచ్చినటువంటి రోజు అమ్మ ఒడిలో నిద్ర రాకపోయినా కూడా నిద్రపోతున్నట్లే నటించాను నేను. అప్పుడు అమ్మకి, దేవతాశ్రేష్ఠులకి, ఆ బ్రహ్మదేవుడికి జరిగినటువంటి మాటలు స్పష్టంగా విన్నాను నేను. అమ్మ బ్రహ్మదేవుడిని ప్రార్థించి, నేను పొరపాటు పడి కోపంతో చెప్పించాను, నా బిడ్డలు ఎట్లా రక్షింపబడతారు అని. అప్పుడు ఆ దేవతలకి బ్రహ్మకి జరిగినటువంటి సంభాషణ నేను విన్నాను. ఈ దేవతలు ఆ రోజున ఈ కద్రువ తన పుత్రులకి శాపం పెట్టింది అని బ్రహ్మకు చెప్పారు. మహాత్మా బ్రహ్మదేవ, ఆ కద్రువ చాలా కఠినాత్మురాలై అపారమైనటువంటి బలం, పరాక్రమం ఉన్నటువంటి కొడుకులని పొంది కూడా వాళ్ళకి కారణం లేకుండానే ఘోరమైన శాపం ఇచ్చింది. దాన్ని మీరు కూడా నివారించలేకపోతే ఎట్లా? ఆ శాపానికి ఏదైనా మరి విరుగుడుందా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, క్రూరాకారుల జగదపకారుల పన్నగుల దాల్పగానోపని ఇద్ధారునికి హితంబుగా దుష్టోరగ సంహారమిప్పుడు తొడబడవలసెన్. ఓ దేవతలారా, క్రూరమైనటువంటి రూపం కలిగినటువంటి, లోకాలకి హాని చేసేటటువంటి విషపూరితమైనటువంటి ఆ పాములని మొయ్యలేనటువంటి ఈ భూమికి మేలు కలగడానికి ఇప్పుడు దుర్మార్గులైనటువంటి ఆ సర్పాల యొక్క వినాశానికి నేను అంగీకరించవలసి వచ్చిందయ్యా. అందుకనే నేనేమీ మాట్లాడలేదు అని బ్రహ్మ అంటున్నాడు. అదే కాకుండా సర్వలోకాలకి మేలు కలిగించేవాళ్ళై ప్రఖ్యాతులైనటువంటి ముఖ్యులైనటువంటి నాగులందరినీ వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారుడు అనేటువంటి గొప్ప మునికి పుట్టేటటువంటి అత్యంత ప్రకాశమానమైనటువంటి ఆస్తికుడైనటువంటి ఒక మహాముని, ఆ జనమేజయుడి చేత ప్రారంభింపబడినటువంటి సర్పయాగ ప్రళయం నుండి రక్షిస్తాడు అని బ్రహ్మ దేవతలకి చెప్పాడు. ఆ విధానాన్ని అంతా కూడా చెప్పగా అప్పుడు నాగశ్రేష్ఠులందరూ కూడా సంతోషపడ్డారు. ఈ విషయం ఏలాపుత్రుడు చెప్పాడు. వాడు ఒడిలో పడుకొని విన్నాడు నిద్రపోయినట్టుగా. ఈ మాట విని అందరికీ సంతోషం కలిగింది. అప్పుడు ఆ చిన్నవాడైనటువంటి ఏలాపుత్రుడిని ఎత్తుకుని మృదువచనాలతో పొగిడారు ఆ పిల్లాడిని. వాసుకి అప్పటి నుండి జరత్కారుడు ఎప్పుడు తన చెల్లెల్ని పరిగ్రహిస్తాడా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పరమ తపోనిధి యాయావర వంశోత్తముండు నియమవంతుడు లోకోత్తరుడు జరత్కారుడు నా బరగినముని బ్రహ్మచర్య పరిపాలకుడై. ఇక ఆ జరత్కారుడు గురించి చెప్పడం మొదలుపెట్టాడు నాన్నయ్య గారు. గొప్ప తపస్సుకి నిలయమైనటువంటి వాడు ఆయన వంశం యాయవార వంశం. ఆ వంశంలో శ్రేష్టమైనటువంటి వాడు, బ్రహ్మచర్యాది నియమాలు కలిగిన వాడు, ఆయన లోకాతీతుడు. అటువంటి జరత్కారుడు
ఆ ముని బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అతి కఠినమైనటువంటి పూజాది వ్రతాలు చేసుకుంటూ భార్యను గ్రహించడానికి ఆ జరత్కారుడు ఇష్టపడకుండా సంసారంలో మళ్లీ జన్మ కలుగుతుందనే భయం వల్ల అంతులేనటువంటి అధిక వ్యామోహం అనేటువంటి త్రాళ్ల బంధం నుండి విముక్తుడై ఉన్నాడు. ఆ విధంగా చరిస్తూ ఉన్నాడు ఆయన. ఆ జరత్కారు మహర్షి తపస్సు చేయడం, వేదాధ్యయనం చేయడం, బ్రహ్మచర్య వ్రతం పాటించడం, వీటన్నిటి వల్ల ఋషుల యొక్క రుణాన్ని తొలగించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. వేదాలు చదవటం వల్ల, బ్రహ్మచర్య వ్రతం వల్ల ఋషి రుణం తీరుతుంది. అలా తిరుగుతూ ఉన్నటువంటి జరత్కారుడు అడవిలో ఒక నీటి గుంటను చూశాడు. అందు ఎలకల చేత కొరకబడి ఒకే ఒక్క వేరు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఔరుగడ్డి దుబ్బును పట్టుకొని తల్లకిందులుగా సూర్యుడు కిరణాలనే మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వ్రేలాడుతూ ఉన్నటువంటి కొంతమంది ఋషులను చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ యజ్ఞయాగాదుల వల్ల దేవతల రుణాన్ని తీర్చుకోవచ్చు, వేదాధ్యయనం వల్ల ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు. ఇతనికి తీరనటువంటి మూడో రుణం పితృణం. పితృణం ఎప్పుడు పెళ్లి చేసుకొని సంతానాన్ని కంటే తీరుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఈ జరత్కారుడు అటువంటి వాళ్ళను చూశాడు. ఒక దుబ్బున్నది, ఆ దుబ్బుకు ఒకే ఒక్క వేరుంది, మిగతావన్నీ ఎలుకలు కొట్టేసినాయి. దాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు తలకిందులుగా కొంతమంది మునులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కడునుగ్రము తల క్రిందు బడి వ్రేలుట ఇదియునొక తపంబుకో నాకేర్పడ చెప్పుడు ఈ తపంబు ఏ పెడగెద అనవుడును అయ్యధో ముఖ విప్రుల్. మీరు తలకెందురుగా వేలాడుతూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఇది తపస్సులో ఒక విధానమా? నాకు వివరంగా చెప్పండి, నేను కూడా ఈ విధంగా చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళన్నారు, అనగా ఇది ఏటి తపము, ఏము అనుపమ దుఃఖితులమగుట ఆధారము లేకను సంతానోచ్ఛేదంబున వ్రేలెదము అధమలోకమున తెరువుచన. వాడు చెప్పింది చూడండి, ఎంత గుండెలు పగిలే విషయం చెప్పారు. ఓ పాపరహితుడా, ఇదేమి తపస్సయ్యా? ఈ తపస్సు కాదు. మేము ఒక గొప్ప చింతకు గురైనటువంటి వాళ్ళం కావడం వల్ల మా తరువాత సంతానం లేకుండా ఉన్నటువంటి కారణం వల్ల, అంటే మా తరువాత సంతానోత్పత్తి జరగడంలా మా వంశం ఆగిపోతోంది. అందుకని హీనమైనటువంటి లోకం యొక్క మార్గంలో వెళ్ళడానికి మేము ఇట్టా వేలాడుతున్నామయ్యా తలకిందులుగా అన్నారు. ఇంకా చెప్పారు వాళ్ళు, మా వంశంలో జరత్కారుడు అనేటువంటి ఒక పాపాత్ముడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడక తిరుగుతూ ఉన్నాడు లోకాలు బట్టి, తపస్సు తపస్సు అని. మేము అతడి యొక్క తండ్రి తాతలం, పితృదేవతలం. మేము పట్టుకొని వేలాడుతున్నటువంటి ఔరుగడ్డు ఉన్నదే, ఆ దుబ్బి వేళ్ళు అన్నింటినీ యముడు ఎలుక అనేటువంటి మిషతోటి క్రమంగా కొరికి వేస్తే ఒక్క వేరు మాత్రమే మిగిలింది. అదే జరత్కారుడు. ఆ జరత్కారుడు గనక సంతానం పొందితే మేము మళ్ళీ మా లోకాలకు వెళ్ళిపోతాం, ఊర్ధ్వలోకాలకి. ఆ జరత్కారుడు గనక సంతానం పొందకపోతే ఆ ఒక్క వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాల్లో పడిపోతాం. అతడు సంతానం పొందితే మేము పైలోకాలకి పోయేవాళ్ళం అవుతాం
అని వాళ్ళు ఎంతో బాధగా చెప్పారు. నాయనా, నీవెవరో మాకు బంధువులాగా ప్రీతితో ఏకాగ్రచిత్తుడివై మా మాటలు విని మాకు ఆనందం కలిగించావు. ఆ జరత్కారుడి కనుక నీకు తెలిస్తే మేము పొందినటువంటి ఈ దురవస్థ వాడికి చెప్పి వాడిని ఎట్లా కొట్టా పెళ్లి చేసుకునే మార్గం చూడు అన్నారు వాళ్ళు. పితృదేవతలు ఎప్పుడైతే ఈ విధంగా బాధగా పలికారో జరత్కారుడు మిక్కిలి దయతో కూడినటువంటి హృదయం కలిగిన వాడయ్యాడు. సంతానం కోసం తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చాలాసేపు ఆలోచించాడు. వెంటనే తన పితృదేవతల యొక్క సముదాయంతో ఈ విధంగా అన్నాడు: మీరలు నా పితృదేవతలు ఆరాధ్యులు, ఏను మీకు ఆత్మజుడ జరత్కారుడను వాడ, ముందర దార పరిగ్రహణము సేయ తగులదు బుద్ధిల్. ఓ మహాత్ములారా, మీరనుకునేటటువంటి దురాత్ముడైనటువంటి దుష్టుడైనటువంటి ఆ జరత్కారుణ్ణి నేనే. మీరు నా పితృదేవతలు, నాకు పరమ పూజనీయులు. నేను మీ కుమారుణ్ణి. ఇంతకుముందు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి మనస్సులో పుట్టలేదు. మిమ్మిట్లు చూసి మీకు హితం మెట్లగునట్ల కాముదంబున దారార్థము ప్రవర్తిల్లగా చిత్తం విపుడు పుట్టే నాకు ధర్మస్థితిమై. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.